జగన్ బాబు విడుదలలో మీరు ఇచ్చిన గొప్ప అద్భుత కార్యాన్ని బట్టి నీకు శతకోటి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నా ప్రభు. తండ్రి నాయన వీటి కోసం తండ్రి గొప్ప సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నారు తండ్రి. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తండ్రి ఈ సాక్ష్యాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నారు తండ్రి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను, యెహోవా మాత్రమే వారిని నడిపించెను. ఈ వాక్యం చూసినప్పుడు నిజంగా పక్షి ఏ విధంగా పడిపోతుందని అనుకున్నప్పుడు అయినా కూడా దాన్ని వదిలిపెట్టి మళ్ళీ పడుతుంది అన్నప్పుడు తన రెక్కల మీద దాన్ని తీసుకొని నడిపించిన రీతిగా మరి జగన్ బాబుని కూడా ట్రైనింగ్ పీరియడ్ లాగా జైల్లో నడిపించాడేమో అనిపిస్తుంది. సైనికులను యుద్ధరంగంలోకి పంపించినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడం కోసం సైనికులకు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారో ట్రైనింగ్ ఇచ్చి ఆ విధంగా జగన్ బాబుని నడిపించినాడని నేను అనుకుంటా. రాజశేఖర రెడ్డి గారు చిన్నపిల్లలప్పటి నుంచి కూడా అంటే బైబిల్ చదవాలని, చదవకపోతే చదివారా లేదా ఈరోజు అని అడిగేవాళ్ళు. బైబిల్ అనేది మంచి చెడు వివేచన నేర్పిస్తుంది, తప్పకుండా బైబిల్ చదవాలి, మనకు మార్గదర్శకంగా ఉంటుంది. ఆ రోజు జగన్ బాబు ఓదార్పు చేస్తానన్నాడు. ఓదార్పుకు మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు. 6 నెలలు అట్లే అయింది. తర్వాత జగన్ బాబు ఒక్కటే చెప్పాడు, నేను నల్లకాలువ దగ్గర మాట ఇచ్చాను వాళ్ళని ఓదారుస్తానని చెప్పి నేను అది చేయాల్సిందే, అదైతే చేయాల్సిందే అని చెప్పి రావడం జరిగింది. తర్వాత నేను జగన్ బాబుని అడిగాను, ఏం చేస్తావు నాన్న అని అడిగితే, నాన్న ఎప్పుడు మాట ఇస్తే మాట తప్పేవాడు కాదు, ఆ మాట కోసం నేను చేయాల్సిందే. ఆ 700 కుటుంబాలు అయితే నన్ను అనుకుంటారమ్మా పోకపోతే. రాజశేఖర రెడ్డి గారు మాట ఇస్తే తప్పేవాళ్ళు కాదు, ఆయన కొడుకేంటి మాట ఇచ్చాడు రాలేదే అని చెప్పి అనుకుంటారు. ఏదేమైనా కూడా నేను ఓదార్పు యాత్ర చేయాల్సిందే అని ఓదార్పు యాత్ర చేయడం, అది మరి తర్వాత పార్టీలో వాళ్ళకి నచ్చలేదు. అది ఇవన్నీ కూడా ఇంట్లో వాళ్ళను డివిజన్ చేసే పద్ధతిలో వివేకానంద రెడ్డిని పిలిచి ఇచ్చేయడం, కడపకు మాత్రమే పరిమితం కావాలి, ఒక జిల్లాలోనే అందరినీ పిలిచి చేయాలని ఇట్లాంటివన్నీ కండిషన్స్ పెట్టారు. రాజశేఖర రెడ్డి గారిది ఒక స్టాచ్యూనే పెట్టాలని. మరి ఇట్లాంటి ఇబ్బందులన్నీ వచ్చినప్పుడు ఇంకా ఈ పార్టీ మనం మన్నన మనం ఉండలేమని చెప్పి బయటికి రావడం జరిగింది. మరి దేవుని ప్రణాళిక ఏమో మరి రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చిన గొప్ప వాగ్దానాల వల్ల, అంటే రాజశేఖర రెడ్డి గారికి సూర్యుడు ఉన్నంతకాలం చంద్రుడు ఉన్నంతకాలం తరములన్నిటినూ జనుల్ని ఎందు భయభక్తులతో ఉంటారని, తరముల వారు కొనియాడబడతారు, సకల జనులు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారని, ఇట్లాంటి గొప్ప గొప్ప వాగ్దానాలు రాజశేఖర రెడ్డి గారికి ఉన్నాయి. అనేక జనాంగములకు తండ్రిగా చేస్తారని, ఇట్లాంటి వాగ్దానాలన్నీ మరి వాగ్దానాలు నెరవేరటం కోసమే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టిందేమో, పార్టీ పెట్టడం అయితేనేమి. మరి బయటకు వచ్చిన తర్వాత వచ్చిన వారం రోజుల్లోనే మొదలైన వేధింపులు మరి ఇట్లాంటివన్నీ కూడా జగన్ బాబు సంస్థల్లో పెట్టిన పెట్టుబడిదారులకు జగన్ బాబుకు ఐటీ నోటీసులు ఇచ్చారు. మరి ఓదార్పు యాత్ర జరుగుతుండగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వాళ్ళు కలిసి సిబిఐతో కలిసి మరి కోర్టుకు పోవడం, కోర్టులలో మరి విచారణ చేయాలని చెప్పి సిబిఐ ఎంక్వైరీ వేయటం, ఇవన్నీ కూడా మొదలైనాయి. దీంట్లో ఈ 10 నెలలు ఇలాగ జరుగుతూ ఉంది. 10 నెలలు విచారణ మొదలు పెట్టారు, కానీ ఎలాంటిది దొరకకపోయినా మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చినాయి. కడప పులివెందుల ఎలక్షన్లో మరి పార్లమెంట్లో అత్యధికమైన మెజారిటీ, ఇప్పుడుండే పార్లమెంట్లో జగన్ బాబుకు వచ్చినంత మెజారిటీ ఎవరికి రాలేదు. 5,45,000 మెజారిటీతో గెలిపించినట్టు దేవుడు. అది కూడా 20 మంది మినిస్టర్లు అక్కడ ఉండి డబ్బంతా పంపింగ్ చేసి మా మరిదిని వివేకానంద రెడ్డిని నాకు పోటీగా పెట్టి అన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా నిజంగా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. 5,45,000 పైన మెజారిటీతో గెలిపించినాడు. నన్ను కూడా 81,000 చిల్లర మెజారిటీతో గెలిపించినాడు దేవుడు. ప్రజల కోసం అవిశ్వాసం పెట్టినప్పుడు అసెంబ్లీలో రైతుల కోసం ఆ రోజు అసెంబ్లీలో నుంచి 17 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి రావడం జరిగింది. బై ఎలక్షన్ వచ్చింది. జగన్ బాబు బయట ఉంటే ఇబ్బంది అని చెప్పి ఆయన్ను విచారణ కోసమని పిలిచి అరెస్ట్ చేయడం జరిగింది. 10 నెలలు విచారణ చేసి మరి జగన్ బాబు కోసం రూల్సే మార్చినారన్నట్టుగా మరి ఛార్జ్షీట్ల మీద ఛార్జ్షీట్లు వేశారు. ఆయన జగన్ బాబుని విచారణ కోసమని పిలిచి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు బై ఎలక్షన్ 15 రోజులు ఉందనగా మరి కోర్టుకు విన్నవించుకున్నాడు జగన్. చెప్పినాడు, నేను ఒక పార్టీ ప్రెసిడెంట్ను, ఈ 15 రోజులు టైం ఇవ్వండి, నేను వచ్చి సరెండర్ అవుతానని చెప్పినా కూడా మరి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో మరి రాజశేఖర రెడ్డి గారు ఒకవైపు లేక జగన్ బాబు జైలుకి పోయినప్పుడు మరి 15 రోజులు ఎలక్షన్ ఉంది. అప్పుడు చాలా కష్టం అనిపించింది. ఏ రోజు నేను కానీ బయటికి పోయిందని కాదు, షర్మిలమ్మ బయటికి పోయింది కాదు, కానీ దేవుని మీద భారం వేసి బైబిల్ పట్టుకొని నేను వెళ్ళాను. ఎన్నికల ప్రచారానికి వెళ్ళాం. నిజంగా దేవుడు 18 సీట్లు జరిగితే మరి 15 సీట్లు, అది కూడా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు పోయేంతగా
ఓడించి వాళ్ళను గొప్ప మెజారిటీలతో 15 మందిని గెలిపించాడు దేవుడు. ఇట్లాంటి గొప్ప కార్యాలన్నీ మరి జగన్ బాబు జీవితంలో జరిగాయి. మరి జైల్లో ఉన్నప్పుడు ఎన్నెన్నో అవమానాలు, మాటలు, మరి రకరకాలుగా వేధింపులు, బాధలు, కష్టాలు, సిబిఐ ఎంక్వైరీ అయితేనేమి, ఈడీ వాళ్ళైతేనేమి, మరి అంతేకాకుండా జగన్ బాబు సంస్థల్లో పెట్టిన వారందరినీ ఇన్వెస్టర్స్ మీద కూడా మరి రైడ్లు జరగడం అయితేనేమి, లోకంలో ఎక్కడ కూడా ఏ నాయకుని కూడా ఇలా జరిగిండదు అనుకుంటా. అందరినీ ఇబ్బందులు పెట్టడం అయితేనేమి, ఆఫీసర్లను ఇబ్బందులు పెట్టడం అయితేనేమి, మీరు రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో దోషిగా పెట్టడం అయితేనేమి, మనసుకు చాలా కష్టం అనిపించేది, బాధ అనిపించేది ఎక్కడికి పోయినా కూడా. మరి అన్నింటిలో కూడా మరి జగన్ బాబు జైల్లో ఉన్నా కూడా తనలో ధైర్యం, స్థైర్యం, మానసిక బలం అయితే తగ్గలేదు. దేవుని మీద విశ్వాసం తగ్గలేదు. నేను భారతమ్మ చాలా బాధపడతా, ఏడుస్తా పోయేవాళ్ళం. కానీ తన దగ్గరికి వెళ్ళినప్పుడు తను చాలా ధైర్యం చెప్పేవాడు. ట్రస్ట్ ఇన్ గాడ్ మా, ట్రస్ట్ ఇన్ గాడ్ అని చెప్పేవాడు. ఇంకెన్ని రోజులు అంటే ఇశ్రాయేలీల మాదిరి మనం సనగకూడదమ్మా, గొనకూడదు, ట్రస్ట్ ఇన్ గాడ్ అని చెప్పేవాడు. నిజంగా మేము అక్కడికి పోయి ధైర్యం పొంది ఇంటికి వచ్చేవాళ్ళం. నిరీక్షణతో తను మేము అందరం కూడా వెయిట్ చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు తను ఎక్కువ బెంగళూరులో తన బిజినెస్లు చేసుకునేవాడు. వారానికి 1 రోజు 2 రోజులు వచ్చిపోతూ ఉండేవాడు. అట్లాంటిది రాజకీయాలు తెలిసేది కాదు. మరి రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత, మరి ఇంత పార్టీ పెట్టిన తర్వాత దేవుని మీద డిపెండెన్స్ బాగా పెరిగింది. బాగా ప్రార్థన చేసుకునేవాడు, మెడిటేషన్ చేసుకునేవాడు, వాక్యాన్ని బాగా చదివేవాడు. దేవుడు తనకు కావలసిన జ్ఞానాన్ని ఇచ్చాడు అనుకుంటా. ఎవరికి అంటే దేవుని మీద నమ్మినప్పుడు దావీదు ఒక చోట చెప్తాడు, వృద్ధుల కంటే జ్ఞానాన్ని, పాస్టర్స్ కంటే జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు అని చెప్పి. అట్లా నిజంగా అదే అనిపిస్తుంది నాకు. ఈ పార్టీని ఇన్ని రోజులు తను 16 నెలలు జైల్లో ఉండి కూడా ఈ పార్టీ సర్వైవ్ చేశాడు, ఈ పార్టీని ఇంత నడిపించాడంటే కేవలం అది దేవునికే మహిమ, దేవునికే ఘనత. తను ఎప్పుడు కూడా చెప్పేవాడు, నిజాయితీతో కూడిన, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. ఏదైనా వాళ్ళు ఇట్లా అన్నారు నాన్న, వీళ్ళు ఇట్లా అన్నారు నాన్న అంటే కూడా బీ కూల్ మా, ఎందుకు వాళ్ళని గురించి మన టయాన్ని వేస్ట్ ఎందుకు చేసుకోవాలా, మనం వాళ్ళని గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు, దేవుని సమయం వస్తే ఎవరు ఆపలేరు అని చెప్పేవాడు. అంతేకాకుండా దేవుడిచ్చిన ఆ సమయం మామూలుగా ఓదార్పు యాత్రలో నెలకు 25 రోజులు ఓదార్పు యాత్రలోనే ఉండేవాడు. ఓ 3-4 రోజులు 5 రోజులు వచ్చేవాడు నెలకు. అట్లాంటిది నిజంగా ఒక టైం కావాలనుకుంటా. జైల్లో ఉన్నప్పుడు తన టైము రాష్ట్రాన్ని భౌగోళిక పరిస్థితులు అయితేనేమి, లేకపోతే మన రాష్ట్రంలో నదులు ఏ విధంగా వస్తాయి, ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు, ఇంకోటి ఇట్లాంటివన్నీ కూడా, ఇవన్నీ కూడా నిజంగా దానికి చాలా సమయం కావాలనుకుంటా. మరి ఆ సమయం దేవుడు అక్కడ తను ఉపయోగపెట్టుకునేటట్టుగా తనకు జ్ఞానాన్ని ఇచ్చి నడిపించాడు అనుకుంటా. బాగా ఎక్సర్సైజులు చేయడము, దగ్గర 2 గంటలు షటిల్ ఆడుకోవడం. ఎప్పుడు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడే, ఇది నాకు ఇది బాధేని ఏ రోజు కూడా సనగకుండా, గొనగకుండా, నిజంగా అది చాలా గొప్ప సంగతి అనుకుంటా. దేవుడు నడిపించాడు. కష్టపడే తత్వము, తనలో ఉన్న దృఢ సంకల్పం చూసినప్పుడు నిజంగా దేవుడు చాలా ట్రైనింగ్ ఇస్తానడనే అనిపించింది నాకు. దేవుని సమయం కోసం ఓపిక కనిపెట్టి దాంట్లో పేషెన్స్, మాకందరికి కూడా దేవుడు పేషెన్స్ నేర్పించినాడు అనుకుంటా. చాలాసార్లు 7వసారి బెయిల్ రావడం, ప్రతిసారి బెయిల్కి పోయినప్పుడు రిజెక్ట్ అయినప్పుడు అంతా చాలా బాధ అనిపించేది. బాధ అనిపించినప్పుడు అంతా అన్నప్పుడు దేవుని నమ్మాల, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకుంటా మంచిది, రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మంచిది అని చెప్పేవాడు మాకు. ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ చూసినప్పుడు దేవుని ప్రణాళికలో ఉన్నాడు జగను అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన గొప్ప గొప్ప వాగ్దానాలు ఒకసారి చూస్తే కదా, మనం ముందు నుంచి కూడా ఏలికగా రాజుగా చేస్తాననే ఒక వాగ్దానం, ఓదార్పు యాత్రకు పోయేటప్పుడు నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలమును నీకు ఇస్తాననే వాగ్దానం, యెహోవా చేతిలో భూషణ కిరీటంగా, నీ దేవుని చేతిలో రాజకీయ ముకుటంగా చేస్తానని, నీ పితరులకు ఇచ్చిన భూమిని నువ్వు స్వతంత్రించుకొని నిన్ను బాధించువాని నీకు దూరం చేస్తానని, బంధకంలో ఉన్న వారులారా, నిరీక్షణ గల వారులారా, మీ కోటలో మీరు ప్రవేశించుడి, 2 మేలులు మీకు కలగజేస్తానని, మనుషుల పట్టు జాలరిగా చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నిందకు అవమానానికి ప్రతిగా రెట్టింపు గంతను నిత్యానందాన్ని ఇస్తానని, ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్రయంగురంగా చేస్తానని, నేను నిక్షేమంగా ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తాను అని, ఇట్లాంటి గొప్ప గొప్ప వాగ్దానాలు జగన్ బాబు జీవితంలో ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చిన వాగ్దానాల్లో కూడా 2 వాగ్దానాలు అయితే నేను జగన్కి సంబంధించిన వాగ్దానాలు చెప్తా. ఆదికాండం 35:11-12 ఇది ఇజ్రాయెల్కి పోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారికి వాగ్దానం ఇచ్చినారు. నీ ఫలించి అభివృద్ధి పొందుము,
జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులు నీ గర్భవాసమును పుట్టెదరు. నేను అబ్రహామునకు ఇస్సాకు ఇచ్చిన దేశం నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతతికి ఈ దేశం నిచ్చేదనని అతనితో చెప్పెను. ఇజ్రాయెల్లో ఈ వాగ్దానం ఇచ్చినప్పుడు అరోజ్ శ్యామ్ ఇది జగన్కు వాగ్దానం అమ్మ అని చెప్పడం జరిగింది. యిర్మీయా 33:21లో నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును అని రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు 4వ సంవత్సరంలో వాగ్దానం. ఇవి జగన్ బాబుకు సంబంధించిన వాగ్దానాలు. అందుకే ఈ వాగ్దానాలు చూసినప్పుడు జగన్ బాబును దేవుడు ఎన్నుకున్నాడు రాజుగా కాబట్టి ఇవన్నిటి కూడా మరి ఒక టైం కావాలని చెప్పి మరి దేవుడు ప్రణాళికలు తీసుకెళ్లాడేమో నాకైతే తెలియదు. కానీ దేవుని దయ వల్ల జగన్ బాబు బయటికి రావడం జరిగింది. రావడమే కాకుండా మరి ఈరోజు సిబిఐ 25 నెలల ఎంక్వైరీ చేసి మరి ఎన్నెన్నో అలిగేషన్స్ చేసి మరి అటాచ్మెంట్లు చేసి అన్నీ చేసి ఈరోజు 25 నెలల తర్వాత కిట్ ప్రోకో లేదు అని చెప్పినటువంటి తీరు అది. జగన్ బాబు ఏదైతే పార్లమెంటుకు పోయినప్పుడు మరి అక్కడ దాంట్లో ఏదైతే తెలిపాడో మరి ప్రతి సంవత్సరం ఐటీలు కట్టేదానికి తెలుపుతారు. మరి అంతకంటే ఏ ఒక్క రూపాయి కూడా సాధించింది లేదనేది కూడా అర్థమైంది. ప్రజలకు అర్థమయ్యేటట్టుగా దేవుడు న్యాయం తీర్చాడు. ఒక కెన్యా ప్రాఫిట్ వచ్చి జగన్ బాబును బ్లెస్ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారి కంటే డబుల్ పోర్షన్ అనాయింట్మెంట్ ఇచ్చి డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ ఉందమ్మా జగన్ బాబుకి అని చెప్పి ఆయన బ్లెస్ చేసి పోవడం జరిగింది. ఇవన్నిటినీ కూడా చూసినప్పుడు నిజంగా దేవుడు ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగా మరి ఆయన భద్రత కోసమో దేనికోసమో కానీ దేవుడు లోపలికి తీసిపోయినా మరి ఈరోజైతే 16 నెలల తర్వాత జగన్ బాబుని బయటికి తీసుకురావడం మాకందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంతోషంగా ఉంది. అంతేకాకుండా జగన్ బాబు జైల్లో ఉన్నప్పుడు షర్మిలమ్మని చూస్తే ఒక పాప నిజంగా 3112 కిలోమీటర్లు పాదయాత్ర చేయించినాడంటే అది దేవునికే మహిమ, మనుషులు చేసేది కాదు. అది నిజంగా రాజశేఖర రెడ్డి గారు చాలా ముద్దుగా ప్రిజైల్గా పెంచుకున్నారు ఆ బిడ్డను. మరి అటువంటిదే తన ఎండలో నడిచేటప్పుడు వానలో నడిచేటప్పుడు టెంట్ల దగ్గర పాములు తేళ్లు కనిపించినాయని విన్నప్పుడు చూసినప్పుడు మనసుకు చాలా చాలా కష్టమైంది, బాధ అయింది. నాకు కాళ్ళు ఆర్థరైటిస్ ఉండే దానివల్ల నేను పోలేదు కాబట్టి తనని పంపించాల్సి వచ్చింది. మరి నేను కూడా ఎప్పుడు బయటికి పోందాన్ని నన్ను నా జీవితంలో నేను రాజకీయంగా తిరుగుతాను మాట్లాడతానని అనుకున్న దాన్ని మరి నన్ను కూడా దేవుడు మరి జగన్ బాబు యాబ్సెన్స్లో నడిపించినాడు. మరి భారతమ్మని కోర్టు కేసులు చూసుకోవడం కానీ ఇంకోటి కానీ మా కుటుంబాన్ని దేవుడు మరి అన్ని రకాలుగా ఎక్కడ కూడా ఎలాంటి ఇది లేకుండా నడిపించడం అయితేనేమి మరి జగన్ బాబును కానీ షర్మిలమ్మను కానీ మరి ఇచ్చిన జనాన్ని ఆ ప్రేమను ఆదరణ ఇవన్నీ కూడా దేవుడు కల్పించినట్టు దేవునికి శతకోటి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీకందరికీ కూడా ఈ సాక్ష్యం గొప్పగా ఫలం దయచేయాలని దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అగల తండ్రి, గొప్ప దేవ, నీకు వేలాది వేల వందనముల స్తోత్రములు నాయన. స్తుతులకు పాత్రుడు నాయన, యోగ్యుడు నాయన, స్తోత్రార్హుడు పూజార్హుడు నాయన. నీకే వందనం, స్తోత్రం 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 దేవ. హల్లెలూయ 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 స్తోత్రం నాయన. మా బలం నీవే, మా కేడం నీవే, మా రక్షకుడు నీవే, మా విమోచకుడు నీవే, మా ఆశ్రయదుర్గం నీవే నాయన. నీకే వందనం, స్తోత్రం స్తోత్రం దేవ.